దక్కింది. ఆయనపై నమోదైన మరో 3 కేసుల్లో ముందస్తుగా మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ నెల 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. ఇక కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని సూచించింది. పాల్వేయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసులో ఉన్న బెయిల్ షరతులే ఈ 3 కేసుల విషయంలో కూడా వర్తిస్తాయని న్యాయమూర్తి తెలియజేశారు. తనపైన నమోదైన 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టుని ఆశ్రయించగా విచారణ చేసిన న్యాయస్థానం 3 కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెల్లడించింది.